నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ లో ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు అవసరమైన అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య. విశాఖ స్టీల్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని వెల్లడి. ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. స్పష్టమైన విజన్ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ లో ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. విస్తృతమైన మౌలిక సదుపాయాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో సొంతమని పెట్టుబడిదారులు, ఎగుమతిదారులకు వివరించారు. రాష్ట్రంలో 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజెస్, 33 లక్షల టన్నుల సరుకు నిల్వ చేసుకునేందుకు గోదాములు ఉన్నాయని ఆయన అన్నారు. విశాఖలో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారం, పానీయాల యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తూ 175 నియోజకవర్గాల పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించడం జరిగింది. చిత్తూరు, గుంటూరు, కోస్తాంధ్ర, విశాఖ జిల్లాలో పండ్లు, సుగంధ ద్రవ్యాలు, ఆక్వా, కోకో, కాఫీ క్లస్టర్లు ఉన్నాయని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద పరిశ్రమలు ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని, 200 కోట్లకు పైగా పెట్టుబడులు దాటితే వాటిని మెగా ప్రాజెక్టులుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని సీఎం వెల్లడించారు. గత ఏడాది రాష్ట్రానికి ఆహార శుద్ధి రంగంలో 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వికసిత్ భారత్ 2047, you are all aware, they have given very effective emphasis on food processing. I am very happy here. Already we are having some strengths. If you mention Chittoor, fruit pulp and also dairy products. Guntur, chili and spices. Coastal Andhra Pradesh, total aquaculture. East Godavari and Palasa, cashew. Araku coffee, you are all aware. You are going to taste here. One of the best brand. It is now global brand. That is how Arco coffee is moving. Even some of the issues, if you see Rayalaseema, you name any fruit, including dates, they are producing there. Dragon fruit or mango or any fruit, variety of fruits, they are producing there. Now we are having an advantage. 8.45 million hectares of land is under cultivable land. And also we are having rice. Once we used to supply total rice for the nation, rice bowl of India, that is Andhra Pradesh. After Punjab, Andhra Pradesh was used to mention rice surplus. And also today, mango, banana, chili, turmeric, shrimp, palm oil, coffee, you name anything, even pepper, everything we are producing, even cocoa, everything we are producing here today. At the same time, Andhra Pradesh, we are number 1 in aqua, and also we are number 1 in egg production. So many areas in meat, just now 5th place, 10.41% we are producing from Andhra Pradesh. As on today, world-class food processing ecosystem we are having, 9 integrated food parks. You can, some of the parks we are having plug and play. You can come and start your operations immediately. That is the system we are working. As on today, ease of doing business, we are number 1. Still, we are thinking speed of doing business, we are moving in that direction. Once you apply, it is our duty to get it done, all permissions, and also trouble-free running of business will establish. That is our commitment for all of you. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ ఆగింది కాబట్టే ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చిందనే విషయాన్ని ప్రజలకు గట్టిగా వివరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, దానికి సొంత గన్లు కేటాయించాలని, వీలైతే పైప్ లైన్ వేయాలని ఢిల్లీలో అమిత్ షాను కోరానని ఆనాడు ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.
విశాఖలో జరుగుతున్న పార్టీ సమావేశాల్లో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ను వెంటనే ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఆయన వివరించారు. ఇప్పుడు ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారని గొడవలు చేస్తున్న కార్మిక సంఘాలు వైసీపీ హయాంలో ఎందుకు ఆందోళన చేయలేదని ఆయన ప్రశ్నించారు. కార్మిక సంఘాల చిత్తశుద్దిపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. సీఎంగా ఉండగా జగన్ పలు సంఘాల నాయకులతో సమావేశమై ప్లాంట్ ప్రైవేటీకరణకు సహకరిస్తే కొందరికి ప్లాంట్ ఇస్తామని ఆశ పెట్టగా దానికి వారు తలలు ఊపారే అనే సమాచారం ఉందన్నారు. అలాంటి నాయకులు ఇప్పుడు కేంద్రం 14,000 కోట్ల రూపాయల సహాయం చేసినా ఇంకా ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. 151 సీట్లు ఇచ్చిన వ్యక్తి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తారంటే ఏం చేయలేదు. వాళ్ళు ఏమి చేయకపోగా వచ్చి కార్మిక నాయకులతో ఏం మాట్లాడారు, స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతోటి మీరు వదిలేసుకుంటే మీకు ఇండివిజువల్ ప్లాట్స్ చేసేస్తాను, మీకు కొంత ప్లాట్లు ఇచ్చేస్తాను, మీకు ఇన్ని కోట్లు వస్తాయంటే చాలామంది కార్మిక సంఘాల నాయకులు ఇది ఒప్పేస్తున్నారు. కొంతమంది నేను ఇది మొన్న క్రాస్ చెక్ చేసుకున్నాను. మళ్ళీ మన ఆఫీసులో నేను పదవి తీసుకున్న తర్వాత మాట్లాడినప్పుడు అది మేము చేయలేదని కొంతమంది చేశారు, బట్ కొంతమంది చేశారు. అలాంటి సమయంలో నేను ఏం చెప్పానంటే వెళ్ళి, అంటే మీకు తెలుసు, మీకు ఈ దేశంలో ఎవరన్నా సరే అమిత్ షా గారితో ఎవరైనా గొడవ పెట్టుకుంటారండి. వీళ్ళు అమిత్ షా గారికి నేను ఖచ్చితంగా అభిప్రాయం చెప్పండి. ఎందుకు అభిప్రాయం చెప్పలేరంటే ఆయన భయపెడతారని కాదు. ఆయన అడిగే ప్రశ్న వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళు ఏం కూర్చోబెట్టి భయపెట్టడం వాళ్ళు బెదిరించడం ఏం చేయరు. ఆయన మీరు నేషనల్ లీడర్షిప్ ఎప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం ఇక్కడ కూర్చోబెట్టి చేసి వాళ్ళు ఏమి చేయరు. నీ కూర్చోబెట్టి వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్కి మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం వీగిపోయి వదిలేస్తాం. వాళ్ళ దగ్గర సమాధానం ఉంది, ఇంత నష్టం లాజికల్గా ఉంది. మీరు చెప్పండి, మీరు ఇంట్లో వ్యాపారం చేసుకున్నప్పుడు నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం, బ్లీడ్ అవుతూ ఉంది. మేము వెళ్ళి ఏం చెప్పామంటే, నేను మనోహర్ గారు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ మిగతా ఫ్యాక్టరీస్ని ఇప్పుడు అలా నిజంగా భారతీయ జనతా పార్టీయే, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, అమిత్ షా గారు ఉన్న నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ నిజంగా అది మొండిగా ఎవరి మాట వినరు అనుకుంటే మరి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ప్రైవేటీకరణ ఆపేశారు 2017-18లో 18లో. వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు తీసుకొచ్చిన పాయింట్ నువ్వు ప్రజెంట్ చేసింది మాకు నచ్చింది. నేనేం చెప్పానంటే దానికి ప్రాఫిట్లో ఉన్నది మీరు దయచేసి చేయకండి సార్ అంటే వెంటనే విన్నారు, దాని ప్రైవేటైజేషన్ ఆపారు. సో వాళ్ళకి సరిగ్గా చెప్పాలి వాళ్ళకి. అదే మేము వెళ్ళి మళ్ళీ స్టీల్ ప్లాంట్ చెప్పాను. స్టీల్ ప్లాంట్ అనేది చాలా భావోద్వేగంతో కూడింది సార్. అలాగని మీరు గుడ్డిగా మిమ్మల్ని చేసేయమని చెప్పట్లా, కానీ దీని వెనకున్న మొత్తం మీరు ఒకసారి స్టడీ చేసి ఏ మాత్రం కుదిరితే దానికి ఒక మైన్స్ కేటాయించండి, కుదిరితే దానికి మీరు ఒక పైప్ లైన్ వేయండి. ఎక్కడైతే మైనింగ్ సోర్స్ ఎక్కడ ఉందో మన ఒరిస్సా నుంచి ఇక్కడి నుంచి ఒక పాసిబుల్ ఒక మైనింగ్ పైప్ వేయండి, ఐరన్ ఓర్ పైప్ వేయండి. ఒక సొంత గనులు లేవు, క్యాప్టివ్ మైన్స్ కనుక మీరు ఇవ్వగలిగితే ఇలా ఉంటుందని చెప్పి మొత్తం ప్రజెంట్ చేసి పట్టుకొచ్చాం. ఆయన విన్నారు, చాలా కీన్గా విన్నారు. ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. కానీ మేము దీన్ని ఆయన చెప్పింది ఏంటంటే వీ లుక్ ఇన్ టు ఇట్, అంతే. దాన్ని తగ్గట్టుగా చేశారు. మీరు చూస్తే అప్పుడే మీకు ప్రైవేటీకరణ అయిపోయింది. అప్పుడే చూడండి, ముందుకు వెళ్ళా. మేము వెళ్ళి మళ్ళీ ప్రజెంట్ చేస్తే దానికి 14,000 crores. అది స్వయంగా మోడీ గారు వచ్చి ఇక్కడ చెప్పెళ్ళారు. ఇది వెనక్కి వెళ్ళడం అంటే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు కార్మిక సంఘాల్లో కూడా ఎంత త్రికరణ శుద్ధిగా ఉన్నారు, మీరు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారు. ఈరోజు మాట్లాడే వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారు ఇంకా విజువల్ చూడలేదు. కానీ అసలు గత ప్రభుత్వం చేసిన వాళ్ళు మీరు గొంతు తెరవలేదు ఆ రోజు సోనియా గాంధీ గారికి మీ రాష్ట్ర విభజన జరుగుతుంటే మీరు ప్లే కార్డు చూపించడానికి భయపడ్డ వాళ్ళకి మీకు ఢిల్లీలో మీకు ఏం ధైర్యం ఉంది? ఇన్ని కేసులు పెట్టుకొని మీరు ఎక్కడ ధైర్యంగా మాట్లాడగలరు? మీరు కేసులను ఎక్కడ ప్రజెంట్ చేయగలరు? మీరు నాకు ఆ భయాలు లేవు. నాకు ఉంటే పదవి ఉంటే పోద్ది, లేదంటే వదిలేస్తాను. నాకు లీజ్ బాగుంది. నాకు కాదు, నా బాధ్యత, నాకు పదవిని బాగా చేస్తాను అంతే. అంతేగాని పదవి పట్టుకొని వేలాడను నేను. స్పష్టమైన విజన్ ఉంటేనే ఆ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాల పరిపాలన చూసే కేంద్రం అండగా ఉంటుందని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. విశాఖ నవ్ హోటల్ ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ CII సదస్సులో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ఆనాడు చంద్రబాబు నాయుడు అందరూ అడిగారు. ఇప్పుడు తెలంగాణ GDPలో 11% శంషాబాద్ విమానాశ్రయం నుంచి వస్తుందన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. పునరుత్పాదక ఇంధన వనరుల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన చూస్తే కేంద్రం అండగా ఉంటుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. 15% వృద్ధి రేటు దిశగా వెళ్తున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టగలిగామని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. And when we look back at Hyderabad today, we know that all the seeds were sown in the right place. And a great example of that is Shamshabad Airport. When Mr. Naidu back then said airport should have 5,000 acres, a lot of people actually made fun of him.
You know, generally in India, we have a habit of making fun of visionaries. They made fun of him. They said, why do we need 5,000 acres? But now go back and see Shamshabad. It contributes close to 11% of Telangana's GDP. So what we have in Andhra Pradesh is visionary leadership. And we are, if you look at, you've seen Shamshabad Airport, and believe me, Bhogapuram, we will one-up it, we will do better, and we will make it a destination on the eastern seaboard. So why am I sharing all this with you? Once you sign with Andhra Pradesh, it's no longer your project, it is our project. So if it means we have to lobby with the leadership from civil aviation, we will lobby on your behalf. If it means we have to lobby with NMDC, we have done it. If it means that we need to change policies, taxation, we are willing to take that ownership, work with the leadership in Delhi to make that difference. So we have the blend of young leadership backed with seniors giving us tremendous amount of guidance, and then we deliver on the speed of doing business. Third, as I said, we are a startup state. We are exceptionally hungry. Like all the startups here, I've seen the booths, I was observing what you do, the kind of sectors that you represent here. We are hungry. We are ready to steal your business from any other state or any country possible. We want you to invest here in Andhra Pradesh. And I jokingly say, Andhra Pradesh is on the better side of Chennai, Karnataka, Bangalore. And we are really excited to land your investments here. Saikant Verma, he's the only IAS officer in the entire Economic Development Board. Under him, he has all professionals who have joined us from Invest India, few other state investment promotion boards. The best in their field have come, joined us. And we are here to deliver. We are here to make it a seamless experience. As you've seen in the presentation of Saikant, we mirror or we actually echo the vision of the Honorable Prime Minister Shri Narendra Modi ji's Vikasit Bharat. We have created Swarna Andhra Pradesh, where we want to be a $2.4 trillion economy by 2047 from being a $180 billion economy today. So we need to grow at 15%. And for the friends in the private sector, that's not easy. But believe me, Andhra Pradesh will be one state that will actually prove that we can actually grow as a state at 15% CAGR year on year. And we have great relationships now at the central level. We have double engine Sarkar. We have the Honorable Prime Minister Shri Narendra Modi ji. And then we of course have the Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu. Both of them together want to again recreate history. And we believe that strong states make strong nation. And in this particular context, we have a different double engine Sarkar. We have two Naidus. I call it Naidu Square. One is Ram Mohan Naidu. I hope he's okay with me calling him Ram Mohan Naidu and not Garu because he's very young to me. But Ramu is here. He's of course Mocha, and then we have our Honorable Chief Minister Shri Chandrababu Naidu Garu. Of course, both of them are not related, but Naidu Square. So we have another double engine Sarkar where I believe that we can do a lot of work in the aerospace and defense sector together. బుద్ధుని బోధనలు శాంతీకరణ సోదర భావానికి ప్రతీకలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. ఈ గొప్ప సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం దక్షిణాసియా అంతటా సాంస్కృతిక వారసత్వ పర్యాటకాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఐక్యతా మార్గంలో సాగుతున్న ట్రై సర్వీసెస్ లార్డ్ బుద్ధ సర్క్యూట్ మోటార్ సైకిల్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ బౌద్ధ ప్రదేశాల విశిష్టతను చాటి చెప్పేందుకు ఈ యాత్ర దోహదం చేస్తుందన్నారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం వద్ద కలెక్టర్ లక్ష్మీష లార్డ్ బుద్ధ సర్క్యూట్ మోటార్ సైకిల్ యాత్రను నిన్న జెండా ఊపి ప్రారంభించారు. బుద్ధుని బోధనల ఆధ్యాత్మికత, చారిత్రక, సాంస్కృతిక ఐక్యత, వారసత్వ పరిమళాల విస్తృత వ్యాప్తికి సద్భావన సహకారం పెంపొందించేందుకు నేపాల్, భారత్, శ్రీలంకలోని ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలను కవర్ చేసే లక్ష్యంతో ఈ యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. దేశ త్రివిధ దళాల అధికారులు, యువ ప్రతినిధులు పాల్గొంటున్న ఈ యాత్ర శుక్రవారం విజయవాడకు చేరుకోగా కలెక్టర్ లక్ష్మీష అధికారులతో కలిసి స్వాగతం పలికి అభినందనలు తెలియజేసిన అనంతరం జెండా ఊపి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ సమగ్రత, లౌకిక తత్వం, ఐక్యతను చాటి చెప్పేందుకు ముఖ్యమైన బౌద్ధ చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తూ ఈ ధర్మయాత్ర సాగుతుందని, ఈ విశిష్ట యాత్రకు ఆతిథ్యం ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ మోటార్ సైకిల్ యాత్రకు బిమ్స్టెక్ సెక్రటరియట్, నలంద యూనివర్సిటీ, ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తదితరులు మద్దతు అందిస్తున్నాయి. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో కన్వీనర్ రాహుల్ లక్ష్మణ్ పాటిల్, జిల్లా పర్యాటక అధికారి ఏ శిల్ప,
సాంస్కృతిక శాఖ అధికారి సుమన్, ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల నాట్యాచార్యుడు అజయ్ కుమార్, గాత్ర అధ్యాపకురాలు త్రివేణి, భరతనాట్యం అధ్యాపకురాలు భాగవతుల సౌమ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. We are very happy to host the Trice Service bike expedition team here in our district as part of Government of Andhra Pradesh Corporation. We are very happy to know that the Trice Service bike expedition is connecting the Buddhist site in all across the country in promotion of integrity, secularism and national spirit. So Jai Hind, Vande Bharat. వ్యర్థాల నిర్వహణ ఖచ్చితంగా జరగాలని, వ్యర్థాల నుండి సంపదను సృష్టించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషన్ ధ్యానచంద్ర అన్నారు. ప్రతిరోజు వ్యర్థాల సేకరణ సక్రమంగా జరగాలని, రహదారులను పరిశుభ్రంగా ఉంచాలని, కాలువలో పొడికలు ప్రతిరోజు తొలగించాలని ప్రజారోగ్య సిబ్బందిని ఆయన ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర దుర్గాపురం, భాను నగర్, అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, డోర్నకల్ రోడ్, లబిపేట, వాటర్ ట్యాంక్ రోడ్, విశాలాంధ్ర రోడ్ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణ ఖచ్చితంగా జరగాలని, ప్రతిరోజు సేకరిస్తున్న వ్యర్థాలను సక్రమంగా నిర్వహించి వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ప్రక్రియలో ఎటువంటి లోపం, అంతరాయం ఉండరాదని, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో సేకరించిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు జిందల్ ప్లాంట్ కు తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు వ్యర్థాల సేకరణ క్రమంగా జరగాలని, రహదారులను పరిశుభ్రంగా ఉంచాలని, కాలువల్లో పూడికలు ప్రతిరోజు తొలగించాలని ప్రజా ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం అజిత్ సింగ్ నగర్ లో గల అన్నా క్యాంటీన్ ను క్షేత్రస్థాయి పరిశీలించారు. అక్కడున్న విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించిన సౌకర్యాలన్నింటినీ పరిశీలించి ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే సరిచేయాలని, ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, అన్నా క్యాంటీన్లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ చర్యలు తీసుకోవాల్సి ఉంటే వెంటనే తీసుకోవాలని, అన్నా క్యాంటీన్లో వస్తున్న ప్రజలను వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుని అన్నా క్యాంటీన్ల వసతులను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జనరల్ కమిషనర్ కె ప్రభుదాస్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని రాష్ట్ర గనుల, భూగర్భ వనరుల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద రాష్ట్రంలో ఉన్న బస్సులలో 74% బస్సులను కేటాయించారని, చిన్న చిన్న పనులు చేసుకున్న మహిళలు 1500 నుంచి 2000 రూపాయల నెలవారీ ఖర్చులు ఆదా కావాలని, ఆ డబ్బులు వేరే విధంగా ఉపయోగించుకోవాలని, డ్వాక్రా సంఘాల ద్వారా వచ్చిన డబ్బుతో ఎంఎస్ఎంఈల చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతమైనందుకు శుక్రవారం మచిలీపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపంలో మహిళలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత వ్యవహారిక భాష ఉద్యమ పితామహులు గిడుగు వెంకటరామూర్తి పంతులు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి రాష్ట్ర మంత్రి ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణతో కలిసి పొలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తెలుగు భాష అభివృద్ధికి చేసిన సేవలను వారు కొనియాడారు. అనంతరం మంత్రి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆడబిడ్డల్లో చైతన్యం తెచ్చి మహిళలకు పద్మావతి విశ్వవిద్యాలయం నెలకొల్పి రిజర్వేషన్లో ఆస్తి హక్కును కల్పించిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావుకి దక్కుతుందన్నారు. ఆడబిడ్డలను మరింత ముందుకు తీసుకుపోయిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టడం, సాఫ్ట్వేర్ రంగంలో మహిళలకు ప్రోత్సహించి విదేశాలకు పంపడం, ఆడబిడ్డలు ఇబ్బంది పడకుండా దీపం పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 68 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పట్ల మహిళల్లో అద్భుతమైన స్పందన వచ్చిందని అన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా మహిళలందరూ ఒక వేదిక మీదకి వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని చర్చిస్తూ భవిష్యత్తులో ఆడబిడ్డలకు కావాల్సిన విషయాల మీద కూడా ఈరోజు మచిలీపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఆడబిడ్డలు అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే ఆడబిడ్డలకి ఒక చైతన్యం వచ్చింది. ఆ రోజున మహిళా యూనివర్సిటీ పెట్టిన, మహిళలకి రిజర్వేషన్ కల్పించిన, అదేవిధంగా ఆస్తి హక్కు కల్పించిన ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. తర్వాత ఆడబిడ్డల్ని మరింత ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. మరి ఆ రోజు డ్వాక్రా సంఘాలు పెట్టిన, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో మహిళలను ప్రోత్సహించి విదేశాలకు పంపించిన, ఇవాళ మళ్ళీ శ్రీ
శక్తి కింద ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఆడబిడ్డలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి సూపర్ 6లో భాగంగా 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ప్రతి సంవత్సరం ఇవ్వాలనే లక్ష్యాన్ని పూర్తి చేయటం, అలాగే తల్లికి వందనం, పిల్లల్ని చదివించుకోవడానికి తల్లులు మొట్టమొదట బాధపడే తల్లులే. ఫీజులు కట్టాలన్నా, పుస్తకాలు కొనాలన్నా ఆ పిల్లల్ని ఇబ్బంది పడుతూ ఉంటే తట్టుకోలేనిది తల్లులే. కాబట్టి తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భావించి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవాళ దగ్గర 68 లక్షల మంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం కింద ఇస్తున్నాం. గతంలో కేవలం 40 లక్షలు, అది కూడా ఇంటికి ఒకరికి. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తుంది కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న బస్సుల్లోనే 74% బస్సుల్ని మహిళలకు కేటాయించడం, ఇదంతా కూడా మహిళల్ని ఒక చైతన్యం తీసుకురావాలి, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. చిన్న చిన్న పనులు చేసుకుంటే నెలకి 1,500 నుంచి 2,000 రూపాయలు బస్సులకే అయిపోతుంది. ఆ 1,500, 2,000 రూపాయలు వాళ్ళకి ఆదా అవ్వాలి, అది వేరే రకంగా వాళ్ళకి ఉపయోగపడాలనే లక్ష్యంతో మరి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుందని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. కనీసం ఒక్క హామీని కూడా జగన్ రెడ్డి పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని అన్నారు. అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించలేదని, తొలగించబోమని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్లు కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ పునరుద్ధరించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో నిర్వహించిన శ్రీశక్తి విజయోత్సవ ర్యాలీలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోలకంటితో కలిసి మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక మహిళలతో కలిసి సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం పింఛన్ల పెంపుపైనే సీఎం చంద్రబాబు నాయుడు చేశారని గుర్తు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి అదే 1,000 రూపాయలు పెంచేందుకు 5 ఏళ్లు తీసుకున్నారని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 65 లక్షల పింఛన్ల పంపిణీ కోసం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించడం జరిగింది. పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వారికి ఇటీవల 1.11 లక్షల స్పాజ్ పింఛన్లు మంజూరు చేసినట్లుగా తెలిపారు. దివ్యాంగుల పింఛన్లపై ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు రీవెరిఫికేషన్ చేయమని చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు. మాచర్లో శాంతి నెలకొల్పేందుకు ఫ్యాక్షన్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గత పాలకులు మాచర్లు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. అయితే నియోజకవర్గంలో బ్రహ్మానందరెడ్డి మాత్రం ఫ్యాక్షన్ రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. తాను 2004లో అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ నిర్మూలనకు కృషి చేస్తున్నానని అన్నారు. అద్దంకి నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలిపేందుకు కృషి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక్క 5 సంవత్సరాలు అధికారం ఇస్తే అతను ప్రభుత్వాన్ని తుక్కల ప్రభుత్వాన్ని పేరు తెప్పించుకున్నాడు. ఒకసారి అవకాశం ఇస్తే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు అన్నమాట. ఈ టైంలో చాలా మంది వ్యాపారస్తులు ఏదిచ్చి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేలాగా చేశారు. మేము మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం ఒక పిలుపునిచ్చి అందరినీ రమ్మని కోరుతున్నాము. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, స్థాపిస్తండి, మీకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో మేము చేస్తాము. మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మా పిల్లలకి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నాం. దాదాపు ఆ దశగా ప్రయాణం చేస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాల ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లా లాంటి జిల్లాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ప్రజల మీద కక్ష సాధింపులు లేకుండా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ప్రజలు చేరాలనేదే ఈ ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం. ఏ విశ్వాసంతో, ఏ నమ్మకంతో ఎంత పెద్ద ఎత్తున ఓట్లేసి మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని ఏ మాత్రం కూడా సన్నగిల్లకుండా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి గ్రామాల్లో అసలు లేకుండా ఉండే వాతావరణాన్ని నెలకొల్పి, నా కాన్స్టిట్యున్సీ కూడా మీ కాన్స్టిట్యున్సీ లాంటిది, ఎప్పుడు కూడా గొడవలతో ఉండేది. నేను 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటిదాకా ఎక్కడ కూడా గొడవ లేకుండా ప్రశాంతమైన వాతావరణంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అన్నమాట. టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సంక్షేమానికి, సాధికారతకు పెద్దపీట వేస్తుందని టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు అందుకు నిదర్శనమని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం మహిళలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలను ఎంతో పారదర్శకంగా తక్కువ కాలంలోనే అమలు చేసి చూపించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వీటి అమలుపై ఎన్నో దుష్ప్రచారాలు చేస్తుందని, కానీ కూటమి ప్రభుత్వం వాటిని విజయవంతంగా అమలు చేసి చూపించిందని అన్నారు. మహిళల కళ్ళలో వెలుగులు నింపుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకా 10 కాలాల పాటు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నుంచి కూడా మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారతకి
పెద్దపీట వేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇచ్చారో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పినటువంటి హామీలని ఎంతో పారదర్శకంగా రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా 1 by 1 నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఏదైతే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే నమ్ముతారు, మహిళలు అభివృద్ధి చెందితే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. ఏ విధంగా ఇంటిని ఏ విధంగా మహిళ సమర్థవంతంగా నిర్వహిస్తుందో రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కూడా అంతే సమర్థతతో పనిచేస్తే మంచి రిజల్ట్స్ని చూపిస్తారనేది బలంగా నమ్మేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో విమర్శలు చేశారు, సూపర్ 6 ఇచ్చారు, హామీలు ఇచ్చి ఇంటింటికి తిరిగి సూపర్ 6 చేస్తామన్నారు. ఇవి ఏ విధంగా అమలు చేస్తారని చెప్పి వైసీపీ పార్టీ ఎన్నో దుష్ప్రచారాలు చేసింది. ఈరోజు సూపర్ 6ని రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ హిట్ చేసి చూపించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా మొదటి సంతకం ఆ రోజు చెప్పారు, పెన్షన్ ఖచ్చితంగా ఏదైతే ఆ రోజుకు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 చేస్తానని చెప్పారో మొదటి రోజే ఏదైతే ఏప్రిల్ నెల నుంచి కూడా కలిపిస్తామని చెప్పి మొదటి నెలలోనే 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఈరోజు విమర్శిస్తున్నటువంటి వైసీపీ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయనకి పాపం పెన్షన్ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు సరిపోలేదు. ఈ మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ రోజు పెన్షన్ ఇస్తామని చెప్పి దశల వారీగా, నెలల వారీగా, లేకపోతే సంవత్సరాల వారీగా 3,000 పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో, 5 సంవత్సరాల కాలం గడిపారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్ల కానీ పిల్లవాడికి కానీ ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అదే కార్యక్రమాన్ని మంచి బృహత్తరమైనటువంటి పథకాన్ని తీసుకువచ్చి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే, ఒక్క పిల్ల చదువుకుంటే పిల్ల కానీ పిల్లోడు కానీ సరిపోదు కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము తల్లికి వందనం ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారని పవన్ తెలిపారు. పండ్లున్న చెట్టుకే రాళ్లు దెబ్బలన్నట్లుగా చేతనిచ్చిన వారిని తిడితే ఎలాగని ప్రశ్నించారు. ఆ తల్లి ఆవేదన చూసి 1,00,000 మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్లి బలంగా గళం వినిపించానని ఆయన గుర్తు చేశారు. సుగాలి ప్రీతి తల్లి చేసిన ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పోరాటాల ఫలితంగానే నాటి ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని నిర్ణయించిందన్నారు. చట్ట ప్రకారం సర్కార్ నుంచి వారికి పరిహారాలు అందాయన్నారు. ఎకరా 2 కోట్లు విలువ చేసే 5 ఎకరాల 5 సెంట్ల ఇంటి స్థలం, ప్రీతి తండ్రికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవన్నీ తమ ఒత్తిడి కారణంగానే అందాయని తెలిపారు. సిబిఐ దర్యాప్తు నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం లాకర్లో పెట్టిందన్నారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక డీజీపీ హోంమంత్రితో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని కోరినట్లుగా చెప్పారు. సిఐడి విచారణలో అనుమానితుల డిఎన్ఏలు సరిపోలటం లేదని తెలిసిందని, సాక్ష్యాలు కూడా తారుమారు చేస్తారని తెలిపారు. పాప సుగాలి ప్రీతి ఇష్యూ, పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆధారిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. నాకే సరదానా 2,00,000 మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మనకి ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2,00,000 మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని
కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమిట్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ లో ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు అవసరమైన అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య. విశాఖ స్టీల్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని వెల్లడి. ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. స్పష్టమైన విజన్ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.